హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 2 to 3 స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ వీడియో అనేది స్కిప్ అయ్యింది. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను డీప్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఈ ఫ్రై అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే పైన కలర్ వచ్చేసి లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే ఉండాలండి, లేకపోతే పీసెస్ అనేవి సరిగ్గా కుక్ అవ్వవు. ఇలా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు వీటిని కదపకూడదు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక గరిటెతో వీటిని కలుపుతూ ఇలాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి మొత్తం కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలాగా కలుపుతూనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన వాటిని ఒక జాలి గరిటెతో ఇలాగా పక్కకు తీసేసుకోండి. ఆయిల్ అనేది ఏమీ లేకుండా ఇలా పక్కకు వంచినట్లయితే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. లేదా మీరు ఒక టిష్యూ అన్న తీసుకొని టిష్యూ పైన వేసుకుంటే ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇలాగే మిగతా పీసెస్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వాటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అనేది డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీలో ఈ కరివేపాకు అనేది ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ కరివేపాకు ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే జాలిగరిటలో ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కాజును కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఈ పకోడీ పైన గార్నిష్ చేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇది పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.